మినిమమ్ మీ యొక్క టెంపుల్ పెద్ద ఉంటాయి, చిన్న ఉంటాయి, వాటి ఆదాయాలు పెట్టుకుని ఉంటాయి కాబట్టి చిన్న టెంపుల్స్ అయితే డెఫినెట్ గా 2 కెమెరాలు పెట్టాలి. ఒకటి మీ తాళం కప్ప, అంటే మీ టెంపుల్ ఎంట్రన్స్, టెంపుల్ లోపలికి ఎవరైనా వచ్చినా పోయినా ఉండి పడేలాగా ఉండి అండ్ టెంపుల్ ఎంట్రన్స్ కవర్ అయ్యేలాగా ఒక కెమెరా లోపల, గుడి లోపల. మరొకటి గుడి బయట రోడ్డు పడాలి. మనకి ఈ సీసీ కెమెరాకి సంబంధించి ఇంపార్టెంట్ డివిఆర్, అంటే అది ఏదైతే సేవ్ అవుతుందో ఆ సేవ్ అయ్యేది ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మీకు డివిఆర్ వచ్చేటప్పుడు 15,000 20,000 ఉండేది, కెమెరా వచ్చేటప్పుడు 1,500 2,000 ఉండేది. ఒక డివిఆర్ కొనుక్కుంటే 4 కెమెరాలు పెట్టుకున్నా 10 కెమెరాలు పెట్టుకుని నడిచేది. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. డైరెక్ట్ గా మీ సెల్ ఫోన్ తీసుకోవచ్చు. మీ సెల్ ఫోన్ లోనే క్లౌడ్ ఉంటుంది కదా, గూగుల్ క్లౌడ్ లో ఆటోమేటిక్ గా ఫుటేజ్ 10 రోజులు కానీ 15 రోజులు కానీ సేవ్ అవుతుంది. తెలుసండి కదా. ఐపీ కెమెరాస్ వచ్చి మీరు ఎక్కడ కావాలో పెట్టుకోవచ్చు, దాని డేటా మీ సెల్ ఫోన్ పెట్టుకోవచ్చు. నైట్ టైము మీ ఆ టెంపుల్ యొక్క తాళం ఏమన్నా పర్లేదున్నా, ఏదన్నా స్పెషల్ యాక్టివిటీ జరుగుతున్నా దాంట్లో మనకు ఫీచర్ ఉంది. రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు అని చెప్పి ఒక ఫీచర్ పెట్టుకుంటే ఈ లోపల గబుక్కుని ఎవరైనా వచ్చి ఆ కెమెరా ముందు నిలుస్తుంటే మీకు ఎలా వస్తుంది, మీ ఫోన్లో మీకు రింగ్ టోన్ ఎలా వస్తుందో అలాగే మీకు ఎలా వస్తుంది. అంటే ఈ టైంలో మోగుతుంది, 2 గంటలకు మోగుతుందంటే చూసినప్పుడు ఎవడో ఆ కెమెరా తీసుకుంటే కెమెరాలో కనబడుతుంది, ఎవడో నిలుస్తుంటాడు. ఇమీడియట్ గా మీరు అక్కడికి వెళ్తే వాడు పారిపోతాడు. లేదు కనీసం పోలీసులు ఫోన్ చేసినా పోలీసులు రాగలరు. ఓకేనా. సో మీకు ఏ పద్ధతి మీరు ఫాలో అవుతారో మీ ఇష్టం. ఒక డివిఆర్ పెట్టుకుని ఒక 4 కెమెరాలు పెట్టుకుంటాను మీ ఇష్టమే, లేదు ఒక 2-3 కెమెరాలు పెట్టుకుని వాటికి కెమెరాకి అటాచ్ చేస్తాను మీ ఇష్టం. బట్ ఏది ఏమైనా మనకి ఫిబ్రవరి 1st వీక్ కల్లా ఈ కెమెరా పెట్టుకునే కార్యక్రమం అయిపోయింది. ఇది నా కోరిక, మా డిఎస్పీ గారి కోరిక, మా ఎస్పీ గారి కోరిక, మా డీసీ గారి కోరిక. ఇది నా మొత్తాన్ని నేను ఇక్కడ నేను చేసే కార్యక్రమం కాదు, మా డీసీ గారి కోరిక. ఎట్టి పరిస్థితుల్లో కోవూరు టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 500 కెమెరాలు పెట్టుకుంటాం. సో వీటిలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అఫెన్స్. సో మనం కెమెరాలు పెట్టుకున్నాం, మంచోడు హ్యాపీగా ఉంటాడు, చక్కగా ఉంటాడు. కెమెరా దీనికోసం పెట్టుకున్నాం, దొంగల కోసం పెట్టుకున్నాం. సో దొంగలకి ఈజీగా దొరికేసేది ఏంటది టెంపుల్స్. ఎందుకంటే ఇంట్లో మనం ఎప్పుడో ఊళ్ళో వెళ్ళకూడదు తప్ప మిగతా టైంలో మన ఇంట్లో రావడానికి సాహసం చేయదు. కానీ టెంపుల్ పడుకుంటాం, మనం పడుకోం. ఆ ముగ్గులు అలాగే ఉంటాయి, సంవత్సరాలు 2 సంవత్సరాలు ముగ్గులు అలాగే ఉంటారు. వారానికి ఒకసారి ఉంది క్లీన్ కూడా ఉన్నారు. మాకు అంత ఆదాయం ఎక్కడ సార్ అంటారు. కానీ దొంగతనం జరిగినట్టే 1,00,000 రూపాయలు ఉండాలి సార్, అది చాలా పెద్ద ఆదాయం వస్తుంది సార్, నెలకి 1,00,000 వస్తారు సార్. అక్కడ 10 నెలల నుంచి తీయలేదు కాబట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలకు సంబంధించి ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ఈరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ ముఖ్యంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సీసీ కెమెరాస్ అన్ని టెంపుల్స్ లోను, చర్చెస్ లోను, మసీదులోను సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయాలని, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ తెలియజేయాలని వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.